హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసేసి. ఏం లేదండి, కొంచెం వర్క్ ఉండే నేను వీడియో అనేది చేయలేకపోయాను. సో ఇవాళ వీడియో వచ్చేసి వాకింగ్ అనేది వెళ్తున్నాము. నైట్ టైం 7:30 అవుతుంది ఈవినింగ్. అంటే ఇంకా డిన్నర్ అయితే చేయలేదు, కాకపోతే మా వారు ఆఫీస్ నుండి వచ్చారు. మా బాబు సడన్గా మాకు కనిపించలేదు గ్రౌండ్లో ఆడుకుంటూ. నేను వంట చేసుకుంటూ వాడిని గమనిస్తూ ఉంటాను, కాకపోతే వాడు నాకు సడన్గా కనిపించలేదు. నాకు తెలుసు ఎవరో ఒకరు ఇంట్లోకి వెళ్తాడు, ఎవరితోన్నా ఆడుకుంటానికి వెళ్తాడు, కానీ మాకు పరిచయం లేని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. అది కూడా వాళ్ళు ముసలి వాళ్ళు అనమాట. అంకుల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు బాబు. క్వార్టర్లోకి వెళ్ళిపోతే నేను చాలామందికి ఫోన్ చేసి కనుక్కున్నాను, మా బాబు వచ్చాడా ఆడుకున్నాడా అని. కాకపోతే వాళ్ళు ఎవరి దగ్గర లేడంట. వాడిని వెతుక్కుంటూ మా హస్బెండ్ కూడా పరిగెట్టుకుంటూ వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడా అని. నేను వేరే దగ్గరికి వెళ్ళి మా బాబు ఉన్నాడా అని అడిగితే వాడు అక్కడి నుండి కిందకి దిక్కుదా వచ్చాడు. సో అలా వాడు వచ్చాక ఒక రౌండ్ అయితే వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి, అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీశానండి. వాడు చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అంటే, మాకు కొత్తగా వాళ్ళు కొత్తగానే వచ్చారు, కానీ కొత్తగా అంటే ఒక 5-6 నెలలు అవుతుంది. మాకైతే పరిచయం లేదు, కాకపోతే వాడికి మాత్రం అందరూ పరిచయమే. నేనే ఎవరి దగ్గరతో అంతగా కలవను, కానీ మా బాడు అందరితో కూడా కలుస్తాడు. సో ఆడు చెప్పే మాటలు విని మాకు నవ్వు వస్తుంది, బాగా నవ్వుకుంటున్నాము. ఇలా అలా సరదాగా బయటకు వెళ్ళాం కదా అనేసి ఒక వీడియో అనేది తీశాను నైట్ టైము. అలా ఒక రౌండ్ అనేది వేసి వచ్చేసాక ఒక హాఫ్ అన్ అవర్ ఇంచుమించుగా పట్టేసింది. సో అక్కడి నుంచి వచ్చాక ఇంక లోపలికి వెళ్ళేసి మేము భోజనం చేయాలి. 4 days బ్యాక్ నాకు కొంచెం హెల్త్ అనేది బాగాలేదు, అంటే ఏం కాలేదు, వంట చేస్తూ చేస్తూ సడన్గా కళ్ళు తిరిగేసి పడిపోయానమాట. పడిపోవడం అంటే నేనే వచ్చేసి రెస్ట్ తీసుకున్నాను. మా హస్బెండ్కి చెప్తే కాసేపు పడుకో అన్నారు. నాకు ఇంకా అన్నం తినబుద్ధి కాలేదు. నేను అన్నం తినను బన్నీ అంటే, అమ్మ నువ్వు లేకు నేను పెడతాను నీకు అని చెప్పేసి నాకు అన్నం పెడుతున్నాడు, చపాతీ పెడుతున్నాడు. ఇంత చిన్నపిల్లలకి చూడండి అమ్మకి హెల్ప్ చేయాలని ఎంత ఉందో. వాడు అప్పటికే తినేసాడు, అయినా కూడా మళ్ళీ వాడు నాకు పెడుతూ తింటున్నాడు. అది అనేది వాళ్ళ ఫాదర్ అనేది వీడియో అనేది చిన్న వీడియో తీశాడు. సో నాకు అలా తినిపిస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది, పిల్లల తల్లులకు తినిపించడం. ఎవరైనా కానీ చాలా చిన్నయండి, సరిపోవట్లేదు, అయినా కూడా పెడుతుంటే ఎంతో ఆనందం వేసింది, జ్ఞాపకంగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకైతే ఎంతో ఇష్టపడే రేగి వడియాలు. నేనే కాదండో, మా ఇంట్లో చాలామంది ఇష్టపడతారు. మా అక్క అయితే వట్టి విత్తనాలతో కూడా తినేస్తుంది అనమాట, అంత ఇష్టం మా అక్కకి. సో ఇది ఎక్కడిది నీకెక్కడిది అని అనుకుంటున్నారా? రేగాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా సార్. నువ్వు ఇక్కడ మేమందరం మా ఫ్రెండ్స్ డైలీ వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే చెట్లలో నుండి అవి తీసుకొస్తారు. చూడండి మా ఫ్రెండ్స్ ఎలా నోట్లో నుంచి, ముక్కుల్లో నుంచి, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంటే అది వీడియో తీస్తుంది అనమాట మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి. సో వాళ్ళు అనేది దాచేస్తున్నారు, చూపించద్దు మా ఇదన్నమాట అనేసి వాళ్ళు నవ్వుతున్నారు. సో దాని మీద సిల్పట్ట అంటాము దాన్ని. సో దాని మీద అనేది దంచుతారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైతే తినలేదో వాళ్ళైతే ఈసారి ఛాన్స్ మిస్ అయిపోయినట్టే. నేనైతే డైలీ ఎంజాయ్ చేస్తున్నాను. మీలో ఎంతమంది ఈ రేగివడియాలు ఈ సీజన్లో తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చెప్పనక్కర్లేదు, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నాకైతే ఎంజాయ్ చేస్తూ తినేసాను. खालो खालो इधर ही फेंक दो, उधर फेंकने से भी बच्चा लाएगा। क्या है दिखाओ, क्या बोलता है, कौन सा अचार है? बेर अचार। వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు, చాలా టైమే అయిపోయింది. అందరం కూర్చొని ఉన్నాము, ఇద్దరు వెళ్ళిపోయారు, ముగ్గురం కూర్చొని ఉన్నాము మాట్లాడుకుంటూ. అలాగ వీడియో ఒకటి తీద్దామని అనుకున్నాను. ఇంకో దీది ఉంటే ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళకి ఏం కూడా వెళ్ళిపోతానంటే సరేలే ఒక చిన్న క్లిప్ తీద్దాం అనుకున్నాను. మొబైల్ చూసుకుంటూ ఎండలో కూర్చొని కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి వెదర్ని. ఇప్పుడే కదా, ఇంకెండాకాలం వస్తే అసలు ఎండలో కూర్చోలేము. సో అలాగా మధ్యాహ్నం పూట తీసానండి. సో నేను అలా కూర్చున్నానో లేదో మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చేసాడు. సో నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను. మా బాబుకి ఇంకా రెడీ చేసి భోజనం పెట్టాలి. మా వాడు ఇక్కడ విన్యాసాలు చేస్తున్నాడు, ఇంక మా వాడిని చూసుకోవాలి వచ్చాక.
వాడికి ఆగడు కాబట్టి నేను మా అబ్బాయి పనులు చూసుకోవాలి. సో ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్, షార్ట్ అండ్ స్వీట్ వీడియో. కొత్తగా ఎవరైనా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.